నర్మద అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది. "వెళ్ళు ఇప్పుడైనా నీ లవ్‌తో వెళ్లి మాట్లాడు" అంటూ ఉంటే ప్రేమ అయితే అక్కడి నుంచి లేచి ధీరజ్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ధీరజ్ అయితే ఫోన్ మాట్లాడుతుంటాడు. అదే టైంలో ధీరజ్‌ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడించాలా వద్దా? మాట్లాడించాలా వద్దా? అంటుంటే అప్పుడే ధీరజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ధీరజ్ అని పిలిచిన తర్వాత కూడా ధీరజ్ అయితే ఒక్కసారి ఫోన్ మాట్లాడుతుంటాడు. అప్పుడే పక్కనే ఉన్న ప్రేమ సిగ్గుపడ్డం చూసి ధీరజ్ ఆగురా నేను మళ్ళీ ఫోన్ చేశారని ఫోన్ కట్ చేసి ఇంకా అదే టైంలో ప్రేమతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ నీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకో ఏంటో నా గుండె ట్రైన్ కంటే చాలా చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది. కాళ్ళైతే కుదురుగా అస్సలు ఉండడం లేదు తెలుసా? అప్పుడు ధీరజ్ అది కాదు మామూలుగా అయితే నువ్వు కోతిరా నా మీద పడి రక్కేస్తావు. ఎగిరి ఎగిరి నన్ను కొరకడానికొస్తావు. అలాంటిది మాట్లాడడానికి నువ్వు టెన్షన్ అంటున్నావు అంటే పిచ్చ కామెడీ కాకపోతే అంటుంటే అప్పుడే ప్రేమ అయితే ఆడపిల్లలు ఎంత రఫ్‌గా ఉన్నా సరే ఒక్క విషయంలో కానీ చచ్చేంత సిగ్గుంటుందిరా అని అంటుంటే అప్పుడే ధీరజ్ అయితే ఒక్క విషయంలో సిగ్గా కింద భూమిని ఇలా రాస్తూ ఉంటుంది. అమ్మా అలా వేరుతో గీరి గీరి భూమిల నుంచి నీరు బయటకు వచ్చేలా ఉన్నాయి. ఫస్ట్ ఆ నాగిని డాన్స్ ఆపు. ఎప్పుడు లేనిది నీలో అంతలా సిగ్గు మొగ్గలేసినంత విషయం ఏంటి చెప్పు అని అంటుంటే ప్రేమ చెప్పడానికి వస్తూ ఉంటుంది. అది నేను నిన్ను అది అప్పుడే ఒక్కసారిగా మైక్‌లో ఒక అనౌన్స్‌మెంట్ అయితే వస్తూ ఉంటుంది. భక్తులకు ఒక ముఖ్య గమనిక 5 సంవత్సరాల పాప తప్పిపోయింది. తనకి మాటలు రావు. అందువల్ల తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు. పాప ఆచూకీ ఎలా తెలుసుకోవాలో అర్థం కాక తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతున్నారు. పాపను వెతికి అప్పగించవలసినగా అందరిని కోరుతున్నాము అనగానే ఈ మాటలు విన్న ప్రేమ అయితే అక్కడి నుంచి ఆ మైక్ అనౌన్స్‌మెంట్ దగ్గరికైతే పరిగెత్తు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాప పేరెంట్స్ దగ్గరికి ప్రేమ వెళ్ళి ఏమైందని అంటుంటే అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ పాప కనిపించడం లేదమ్మా అంటూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడి నుంచి మైక్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోవాల్సిందిగా కోరుతున్నాం. చిన్నపిల్ల పైగా మాటలు రాని పిల్ల జనాలు ఎక్కువగా ఉండడం చూసి భయంతో పానిక్ అయ్యి స్పృహ తప్పి కింద పడిపోయే ఛాన్స్ ఉంది. జనాలు ఎటు వెళ్లకుండా ఒకటే ప్లేస్‌లో ఉండడానికి ట్రై చేయండి. చూడండి మాటలు రాని వానికి వినికిడి శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని తనను రోజు ఎక్కువగా వినే పాట ఏదైతే ఉందో అది చెప్పండి అని వారి పేరెంట్స్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ పాట పాడితే మీ పాప ఆ పాట వింటూ ఏదో ఒక స్పీకర్ దగ్గరకు వచ్చి వింటుంది. తను తరచుగా వినే పాట ఏంటి అని వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతుంటుంది ప్రేమ. పాట ఏంటో తెలుసుకొని ప్రేమ అయితే ఆ మైక్‌లో పాడుతూ ఉంటుంది. ఆ పాటలు విన్న ఆ పాప అయితే మెల్లగా ఒక మైక్ సెట్ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అటు ఇటు వెతుకుతూ ఒక మైక్ సెట్ దగ్గరికి వెళ్తుంటాడు. అదే టైంలో ఒక పాప అక్కడ కనిపించగా ధీరజ్ ఆ పాప దగ్గరికి వెళ్ళి "పాపా ఇక్కడున్నావా? అక్కడ మైక్‌లో చెప్పేది నీ గురించేనా?" అని పాపని అడుగుతాడు. మెల్లగా ఆ పాపను అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌కి అప్పగిస్తాడు. అప్పుడు పాప వాళ్ళ పేరెంట్స్ పాపని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ధీరజ్‌కి థ్యాంక్ యూ అండి అని చెప్పగా అప్పుడు పాప వాళ్ళ పేరెంట్స్ ప్రేమతో ఇలా అంటూ ఉంటారు. "అమ్మా మా పాపకు అసలు భయం ఎక్కువ. ఆ భయంతో ఎటు వెళ్ళిపోయింది అనుకున్నాం. అప్పుడు మా పాపని వెతికి పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. చాలా తెలివిగా ఆలోచించి మా పాపని క్షణాల్లో మా దగ్గరికి వచ్చేలా చేశారు. నాకు కడుపు కోతనే దూరం చేశారు. మీరు భర్త పిల్లలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అమ్మా" అని ప్రేమ దీపావళినైతే దీవిస్తుంటారు ఆ తల్లిదండ్రులు. ఇంకా అదే గుడికి ఒక్కసారిగా కలెక్టర్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇది చూసిన రామరాజు అయితే చూడండి కలెక్టర్ గారు వస్తున్నారు. మనం వెళ్లి కలుద్దామని కుటుంబాన్ని అంతా తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళైతే కలెక్టర్ గారిని తీసుకొని పక్కకు జరగండి అని తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే రామరాజు అయితే కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే రామరాజును కూడా పక్కకు తోసేస్తూ ఉంటారు. అప్పుడే కలెక్టర్ గారు పక్కనే ఉన్న నర్మదని చూసి "నువ్వు భద్రాచలం డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో బెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ అవార్డు తీసుకుంది నువ్వే కదమ్మా" అంటూ ఉంటాడు. అప్పుడే నర్మద "అవును సార్" అంటుంటే ఈ పక్కన ఇంట్లో కుటుంబం వాళ్ళంతా సంతోషపడుతుంటారు. రీసెంట్‌గా సబ్ రిజిస్టర్‌గా ప్రమోషన్ కూడా వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ అని కలెక్టర్ గారు అనగా థ్యాంక్ యూ సార్ అంటుంది నర్మద. ఇప్పుడు ఇలాగే హానెస్ట్‌గా పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి అంటుంటారు కలెక్టర్ గారు. అప్పుడే నర్మద అయితే థ్యాంక్ యూ సార్ అంటే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఫ్యామిలీని మిమ్మల్ని పరిచయం చేయవచ్చా అంటుంటారు. అప్పుడు కలెక్టర్ గారు ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అంటుంటారు. అప్పుడు నర్మద అయితే రామరాజు దగ్గరికెళ్ళి మామయ్య గారు రండు అని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తూ ఉంటుంది నర్మద.